డబ్బు, ఆస్తులు, కులము, మతము ఎంత ఉన్నా ఆ యొక్క ప్రకృతి ఉగ్రతకు కాపాడలేకపోయింది. అవన్నీ కూడా కాపాడలేకపోయింది. ఎక్కడ తెలుసా? భారతదేశంలో ఒక ప్రాముఖ్యమైన హబ్, బిజినెస్కి హబ్, అన్నిటికీ హబ్బు. చాలా ఘోరమైన పరిస్థితి మోడీ గారు ఉన్న ప్రదేశం. అది భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ఉంది. తెలుసా మీకు ఏం జరిగిందో తెలియజేస్తాను. భయంకరమైన వరదలతో అతలాకుతలం అయిపోయింది ఆ ప్రాంతం అంతా. భారముతో అక్కడున్న ప్రజల గురించి, మోడీ గారి గురించి, అనేకమైన నిరాశ్రయ వ్యక్తుల గురించి భారత్తో ప్రార్థన చేద్దాం. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ఈ సమయంలో దేవుని మాటలు వినడానికి వచ్చిన నా ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. శ్రేష్టమైన విషయాన్ని నేను చెప్పబోతున్నాను. మనకు అధికారం ఉందని, బలం ఉందని, బలగం ఉందని, పలుకుబడి ఉందని, మతం ఉందని, హోదా ఉందని, కులం ఉందని గర్వించుకుంటూ వెళ్ళిపోతే ఒక దినం నష్టపోతాం. ఇప్పుడు గుజరాత్లో జరిగేది అదే. గుజరాత్లో ఎవరు ఊహించని పరిణామం జరిగింది. గుజరాత్లో ఎవరు ఊహించని పరిణామాలు. గుజరాత్ అంతా అష్ట దిగ్బంధం అయిపోయింది. దేని ద్వారా? పాస్టర్ గారు అంటారా? తుఫాన్లు, వరదలు. నేను చెప్పట్లా, వాచ్ ఇట్. నేను చెప్తే మరలా ఈయన చెప్పాడు కదా అనుకుంటారు కదా. చూడండి మీరు. గుజరాత్ను కుంభవృష్టి ముంచెత్తింది. ముఖ్యంగా దక్షిణ గుజరాత్లో అత్యంత భారీ వర్షం పడింది. 24 గంటల్లోనే ఉంబర్గావ్లో ఏకంగా 90 సెంటీమీటర్ల వాన పడింది. దీంతో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. రోడ్లు నదుల్లా మారాయి. జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పర్ఠీలో 44 సెంటీమీటర్లు, వన్సాడాలో 43, వాపిలో 41 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వానకు వాపి పట్టణం మునిగిపోయింది. వరదలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. చూసారా పరిస్థితులు ఎలా ఉన్నాయి? గమనిస్తున్నారా? గుజరాత్ ప్రాంతంలో సంవత్సరం పడవలసిన వర్షం అంట. సంవత్సరం పడవలసిన వర్షము ఒక్క రోజులో పడిందని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు చెప్పింది? నేను కాదండి, వాళ్ళే చెప్తున్నారు. కారణం, సూరత్ అనే ప్రాంతంలో ట్రాఫిక్ జామ్. కార్లు కొట్టకపోతున్నాయి, ఇల్లు కొట్టకపోతూ ఉన్నాయి. సూరత్లో ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది. ఒక 8-10 అంతస్తులు ఉంటుంది అనుకుంటుంది. ఆ షాపింగ్ మాల్లో మొత్తము ఎలక్ట్రికల్, మొబైల్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, కెమెరాస్ అన్నీ ఉన్నాయి. క్షణం పని చేసుకుంటున్నారు. వర్షము నార్మల్ వర్షం అనుకున్నారు, కానీ వర్షం ఆగట్లది. పడుతూనే ఉంది. ఆకాశానికి చిల్లుబడిందా? బిందెలతో ఎత్తి నీళ్లు పోసారా, ట్యాంకీలతో ఎత్తి నీళ్లు పోసారా అన్నట్లుగా ఉంది. పరిస్థితి చేజాటిపోయింది. దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ మొత్తము క్లోజ్. మనుషులు ఎంతమంది చనిపోయినారో తెలుసా? ఎంతమంది? సూరత్ ప్రాంతం అండి. బ్రిడ్జిలు తెగిపోయినాయి. రోడ్లు, కొత్తగా కన్స్ట్రక్షన్ వేసిన రోడ్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు కట్టిన రోడ్లు కొండ చర్యలకు మొత్తం ఇరిగిపోయినాయి. నాసిరకమైన రోడ్లు, టన్నల్స్ మొత్తము కూలిపోయినాయి. ఏమిటి ఈ ఘోరం? ఎప్పుడు జరగలేదే పరిణామాలు అనుకుంటున్నా కదా. గుజరాత్ను వణికించేసింది వర్షం. అతలాకుతలం అయిపోయింది వర్షం. ప్రకృతి విలయ తాండవం ఆడిపోయింది. ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పటికి కూడా కోలుకోలే. కొన్ని 200 కోట్ల రూపాయల నష్టం అంట అక్కడ. నేను చెప్పట్లేదండి, చూడండి. మనం నేను చెప్తే నేను అనుకుంటున్నారే మీరు. చూశారు కదా. కారణం ఏంటి? ఏమిటంటారు కారణము? పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఇంకా పాపం అంటే మీరే గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. పాపం అంటే నేనేం చేయలేదనుకుంటున్నారా? అతిక్రమము, అపవిత్రత, దొంగతనము, నరహత్య, త్రాగుడు, వ్యభిచారము, దొంగతనం, అసహ్యమైన కార్యాలు, లంచాలు, మనుషులు మోసం, ఇదంతా పాపమే ఒక సైడ్. రెండో సైడ్ గుజరాత్లో యేసుక్రీస్తు గురించి చెబితే జైల్లో తీసుకుపోయి వేసే పరిస్థితులు. గుజరాత్లో తీసుకుపోయి జైల్లో వేశారు పాస్టర్లను. ఎంతోమంది గుజరాత్లో ఉన్నారు. యాంటీ కన్వర్షన్ మిల్, అసలు దేవుని యొక్క మాటలు మాకు వినపడకూడదు అని చెప్పే పరిస్థితి జరుగుతూ వచ్చాయి. చెడిపేస్తారా? దేవుని మాటలు ఏమైనా చెడగొట్టాయా? చెడగొట్టే మాటల? ప్రజలను బాగు చేసే మాటలు వద్దు కదా. కొంతమంది యవనస్తులకు చెడిపోతా ఉంటారే, ఆ సిగరెట్ తాగదురా, అట్లా అది ఆ సినిమాలు చూడొద్దురా, అపవిత్రమైన పనులు చేయొద్దురా, మీ నాన్న మాటలు వినరా అంటే, అలా చెప్పిండా వాడు నచ్చడు. ఇంకా అతని ఇంటికి వచ్చినా కూడా పో అని అంటారు. క్రైస్తవుల పరిస్థితి కూడా ఇంతే. క్రైస్తవుడు ఏం చెప్తాడు? దేవుని మాట వినండి, సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోండి, పాపాన్ని వదిలిపెట్టండి అని అంటే అది విషముగానో కారముగానో కనబడుతూ ఉంటుంది. గుజరాత్ పరిస్థితిలో కూడా ఎంతమందిని గుజరాత్లో మొన్న కేరళ నర్సుని ఏం చేశారు తెలుసు? గుజరాత్లో కేరళ నర్సుని ఇబ్బంది పెట్టారు వాళ్ళని చాలా. దేవుని బిడ్డలను వెళ్ళిపోయి స్కూళ్ళలోకి వెళ్ళిపోయి ఏదో ఒక పేరు పిలుస్తూ చెప్పిస్తూ ఇట్లా చేతులు వేసుకొని జెండాలు వేసుకొని స్కూళ్ళలోకి వెళ్ళి చర్చిల్లోకి వెళ్ళి మీకు ఇలా చేస్తున్నారు ఏం చేస్తున్నారని చెప్పేసి ఎంతగానో ఇబ్బంది పెట్టి జైలులో వేశారండి చాలామంది క్రైస్తవులను. సామాన్యం అనుకున్నారా? ఊరకొస్తాయనుకున్న ఉగ్రతలు ఊరకొస్తాయనుకున్నారా? కాదండి. మనం చేసే తప్పును బట్టి ప్రకృతి ఎదురు చూస్తుంది. జరిగే పరిణామాలు ఇది. ఒక్కరు పాపం చేసినా 100 మంది పాపం చేసినా అది ఆ పశ్చాత్తాపం. దేవుడు అంటాడు, దేశము స్వస్థత పొందినట్లు మీరు భారంతో ప్రార్థన చేయండి. మేమైతే భారంతో ప్రార్థన చేస్తాం. భారంతో ప్రార్థన చేస్తున్నాం. గుజరాత్ గురించి, అస్సాం గురించి, ఛత్తీస్గఢ్ గురించి, మహారాష్ట్ర గురించి భారముతో చేస్తా ఉన్నాం ప్రార్థన. వేదన చేస్తా ఉన్నాం ప్రార్థన. కాబట్టి ఆలోచిద్దాం, దేవుని సెల్లు అడుగుదాం, గుజరాత్ గురించి పశ్చాత్తాపడదాం. అక్కడ ప్రజలు మారు మనసు పొందినట్లుగా. సృష్టికర్త ఎవరు? అసలు సృష్టికర్త యేసు నేను చెప్పను, నువ్వే తెలుసుకో. ఎవరు నిన్ను పుట్టించారు? ఎవరికి అలా చేస్తారు? అడుగు, ఆలోచించు, తెలుసుకుంటావు ఒకరు దినాన. సౌత్ ఏమో విపరీతమైన వరదలు, నార్త్ విపరీతమైన కరువు. వర్షాలు ఉన్నాయా మన వైపు? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఉన్నాయా? తమిళనాడు లేవు. విపరీతమైన కరువు. ఏమిటిది అసలు? అక్కడ సముద్రాలు ఏం లేవు, అక్కడ ఏంది వర్షాలు, ఇక్కడ ఏంటి సముద్రాల వర్షాలు లేదు. ఇవన్నీ దేవుని రాకడకు గుర్తుపెట్టుకోండి. ఆయన వచ్చినప్పుడు ప్రపంచమంతా అల్లకల్లోలముగా మారుతుంది. రాబోయే దినాలలో నెక్స్ట్ ఆగస్టు నెలలో ఈ మన ప్రాంతంలో కూడా వర్షాలు ఉంటాయి, వర్షాలు పడతాయి. ప్రేమిన సోదరుడా గమనించండి, పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చాలా దారుణంగా ఉన్నాయి. మీకు చెప్తాను వాటి విషయం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఇప్పటికైనా కలగజేసిన సృష్టికర్త ఎవరో తెలుసుకోండి అని చెప్తున్నాను, అంతే. ఇంక నేనేం చెప్పేది లేదు. ఇక్కడ అర్థం చేసుకుందాం. దేవుని సహాయం కొరకు కనిపెట్టండి. ఇప్పటికైనా దేవుని విడిచిపెట్టి డబ్బు ఉందని, హోదాలు ఉన్నాయని, ఆస్తులు ఉన్నాయని, పొలాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఉన్నాయని, జ్ఞానం ఉందని నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఒక్క వర్షపు చినుకు పడితేనే వెళ్ళిపోతావు లోపలికి. కొంచెం వర్షము రాగానే అల్లాడిపోతావే. గుజరాత్ తర్వాత నెక్స్ట్ ఇంకొక దాని గురించి నేను మాట్లాడతా. ఆలోచించి అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలు బాధ పెట్టద్దు, ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆలోచించి ధైర్యంగా ఉండండి. పరిస్థితుల గురించి నేను మాట్లాడతాను.
ప్రార్థన చేస్తాం, దేవుడు సహాయం చేయనట్లు. పరిశుద్ధుల మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను, గుజరాత్ ప్రాంతానికి జ్ఞాపకం చేసుకోండి, నీ వైపు చూస్తున్నాను. ప్రజలకు మేలు కలిగినట్లు సమాధానము, నెమ్మది దయచేయండి. ఎవరి సృష్టికర్తను తెలుసుకునే కృప దయచేయమని. ఒకరోజు చచ్చిపోయినా మేము నీతో పాటు నిరీక్షణ ఉంది. దేవా కృప చూపించమని యేసుక్రీస్తునామని ప్రార్థించి వారందరికీ ఆ వర్షపు యొక్క ఛాయలు తగ్గి సమాధాన నెమ్మది దయచేయమని నీ వైపు చూస్తూ బతికేది కొంతకాలం మేము ఆ బ్రతుకు నీ కొరకు బ్రతుకుతూ పరలోకంలో యుగయుగాలు ఉంటకు సాయం చేయమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరి క్షేమం కొరకే మాటలు మాట్లాడు.